చంద్రబాబు గారికి రాహుల్ గాంధీ గారికి తేడా లేదు. చంద్రబాబు గారిని అన్నీ చేసేసానంటుంటాడు. ఈ రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి తెలంగాణలో అన్ని అమలు చేసామని చెబుతున్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అబద్ధాల మేనిఫెస్టోలు ఏమిటి అనేది అర్థం చేసుకోవడమే తప్ప ఇక్కడ కేసీఆర్ గారి గురించి కాదు, రేవంత్ రెడ్డి గురించి కాదు. రైట్, శివశంకర్ గారు మాట్లాడండి. ఏమిటి ఉదయం పూట కేసు పెట్టారు మీ సిఐడి వాళ్ళు ఎన్నికల సంఘం పరిశీలన మేరకు, సాయంత్రానికి డీజీపీని బదిలీ చేయించారు. ఎవరిది అప్పర్ హ్యాండ్గా ఉంది? కేంద్ర ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు? ఖచ్చితంగా అండి, మీరు అన్నట్లు ఒక కంపారిజన్ తీసుకుంటే ఏదో అమిత్ షానో ఏదో ముస్లింల రిజర్వేషన్ల గురించి అన్నారనేసి ఎవరో తెలంగాణ సంబంధించిన వాళ్ళకి పెడితే ఇమ్మీడియట్గా కేసులు బుక్ చేసేసి దానికి కోర్టుకి వరకు వెళ్ళేసి వాస్తవాలు మాట్లాడలేదు. కానీ ఇక్కడ అబద్ధాలను వల్లవేస్తూ ఒక్క నిమిషం కాంగ్రెస్ వాళ్ళు ఏం ప్రచారం చేశారంటే ముస్లిం రిజర్వేషన్ల గురించి మతపరంగా మాట్లాడుతుందానికి అభ్యంతరం చెప్పట్లా వాళ్ళు ఇష్టమని. అసలు మొత్తం రిజర్వేషన్లు ఎత్తేస్తా అన్నాడు అమిత్ షా గారని ప్రచారం పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. దాని మీద ఇది కేసు అయిందనమాట. అదే కేసు దాని గురించి. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ దీనికి, ఇక్కడ వాస్తవాలను చెప్పకుండా పూర్తిగా అబద్ధాలు చెప్పి ప్రజలని ఒక పబ్లిక్ మీటింగ్లో చెప్పడమే కాకుండా వాళ్ళ కాల్ సెంటర్స్ ద్వారా ఐవీఆర్ఎస్ ద్వారా ప్రతి ఒక్క రైతుకు కావచ్చు, ప్రతి ఒక్కరికి గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా వాళ్ళకి ఫోన్లు చేసేసి అదేవిధంగా కొన్ని టీములు ఏర్పాటు చేసేసి వాళ్ళలో భయాందోళనలు క్రియేట్ చేసినట్టుగా చర్చలు పెట్టించేసి ఏదో ల్యాండ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారు, ఇదేంది అది అనేటువంటిది ఒక అభూత కల్పనలు క్రియేట్ చేసి భయాందోళన చేసినటువంటి వాస్తవాలని మనము ఎన్నికల కమిషన్కి పెడితే ఎన్నికల కమిషన్ సిఐడికి రెఫర్ చేసి సైబర్ ద్వారా విచారణ జరపండి అని ఇమ్మీడియట్గా కేసు ఫైల్ చేసిన 4 గంటల్లోపే డీజీపీ మీద వేటుపడడం ఏంటండి? చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది. అంటే డీజీపీ వేటు వేసినా, సిఎస్ మీద వేటు వేసినా, ఇంకొకరు వేటు వేసినా ఓట్లు వేసేది ప్రజలు, అది పక్కన పెడదాము. కానీ ఇంత ఘోరంగా కేంద్ర ప్రభుత్వమే తెచ్చిన చట్టం కానీ దీనికి సంబంధించినటువంటి వాస్తవాలను ఆ పక్కన పెట్టి అబద్ధాలు ప్రచారం చేసినటువంటి వాళ్ళని ఏ విధంగా అమిత్ షా గారు సమర్థిస్తున్నారు, ఏ విధంగా నరేంద్ర మోదీ గారు సమర్థిస్తున్నారు, ఏ విధంగా డీజీపీ గారిని ఇమ్మీడియట్గా వేటు వేయడం అనేటువంటిది ప్రజలంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అరే మళ్ళా అది కాకుండా మళ్ళీ నిన్న మీటింగుల్లో మీరన్నట్టు ఇదే ఈటీవీల్లో అదే ఏబిఎన్లో మళ్ళీ చర్చలు ముఖ్య నాయకులతో ఏదో మేధావులు అనేటువంటి ముసుగులో మైకు పెట్టి ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది గ్రాబింగ్ మొత్తం అంతా దోచుకుంటారు అనేటువంటిది పదే చెప్తున్నా కూడాను ఇంతవరకు స్పందన లేదు. ఎక్కడుంది అసలు? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఏం జరుగుతుంది ఇక్కడ అనేటువంటిది నిజంగా ఆశ్చర్యం వస్తుంది సగటు మానవుడికి, సగటు ప్రజలకి. సో ఈరోజు ఒకటి సార్, వీళ్ళు ఎన్ని చేసుకున్నా కూడాను మీరు అన్నట్టు ఈరోజు ఆ ఈటీవీలో 4 నెలల కిందటే కదా ఓహో అద్భుతం అనేసేటువంటిది ఈ చట్టం గురించేసి ఎంత చక్కగా చెప్పారంటే ఈ చట్టం వల్లనే రైతులకు కావచ్చు, భూ యజమానులకి పూర్తిగా సంరక్షణ వస్తుంది. ఇటువంటి చట్టము బ్రిటిష్ హయాంలో అప్పుడు ఏదో మొదలు పెడితే ఈ రోజుకి అది రూపకల్పన చెందుతుంది అనేటువంటిది వారి యొక్క అన్నదాత అనేటువంటి ఎపిసోడ్లో ఈ యొక్క ప్రత్యేకంగా వీడియో పెట్టి చేస్తే, తర్వాత ప్రతిపక్షం పార్టీ ఈయన అంచనాల కమిటీ ఐ థింక్ ఆ ప్రతిపక్షంలో సంబంధించి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ గారు 2019 జూలైలో ఈ చట్టం గురించేసి అసెంబ్లీలో జరిగిన చర్చల్లో సందర్భంగా అతను మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అనేటువంటిది చట్టం తెచ్చింది, మహారాష్ట్రలో కూడా దీనికి రూపకల్పన చేసేసి అమలు చేస్తున్న అది ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది, రాజస్థాన్లో ప్రాసెస్ ఉంది, నీతి ఆయోగ్ కూడాను దీనికి మార్గదర్శకాలు ఇచ్చేసేసి ఆమోద ముద్ర ఉంది. ఇటువంటి చట్టం తీసుకురావడం వల్ల ప్రతి ఒక్క భూ యజమానికి సంరక్షణ కలుగుతుంది అనేటువంటిది చెప్తూ ఆ ప్రవేశపెట్టినటువంటి మంత్రి గారిని కూడా ఆయన సమర్థించడం జరిగింది. అంటే అప్రిషియేట్ చేశారు, మంచి బిల్లు తెచ్చారు, దీనికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుంది అనేటువంటిది ఏకవాక్య తీర్మానము, కండిషన్స్ కూడా పెట్టలేదు. అటువంటి బిల్లు, అటువంటి చట్టము, అటువంటి మంచి పని వాళ్ళు చెప్పిన దాన్నే ఈరోజు సడన్గా ప్రజల్లోకి అభూత కల్పనలు తీసుకెళ్ళి చేసి ఒక భయాందోళన చేయాలనేటువంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేటువంటిది ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. నిజంగా సార్ 2 రోజులు ప్రజల్లో కూడా మేము కూడా వెళ్తున్నాం కదా ప్రచారం లేక, అక్కడ మా పార్టీకి సంబంధించిన వాళ్ళే వాళ్ళ యొక్క ప్రభావం ఎట్లుందంటే ఈటీవీ కానీ వీళ్ళంతా కూడాను
ఏందన్నా ఏదో భూములంతా కూడా తీసుకుంటున్నారట, మౌరులందరూ వస్తున్నారు, వైశ్యాసి కమ్యూనిటీ అయితే ఇంకా భయపడుతున్నారు, వాళ్ళు భయస్తులు ముందుగానే. ఏం జరుగుతుంది ఇది అంటే మనం చేసినటువంటి ఆ వీడియోలు చట్టం సంబంధించింది కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు హిందూపురంలో చెప్పింది కానీ ఎన్ని పంపిస్తే ఎంత మోసం చేస్తున్నారన్న మన పార్టీ వాళ్ళే కొంచెము ఏం జరుగుతుంది అనేటువంటిది భయంలో ఉన్నారు. అంటే వాళ్ళు ఒక అబద్ధము ఒకటింది సార్, మనం చెప్పిన నిజం కూడా ఇందాక కాలర్ అడిగినట్టు వాస్తవాలు తెలుసుకోవచ్చు అంటున్నారు కదా, నిజము గడప దాటే లోపల అబద్ధం ఊరు చుడుతుంది అనేటువంటిది మనం చూస్తాము. చంద్రబాబు నాయుడు ఎందుకు ఇది ఎంచుకున్నాడంటే పదే 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 అబద్ధాన్ని, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెబితే అది నిజం అవుతుంది అనేటువంటిది మొదటి నుంచి నమ్మిన వ్యక్తి కాబట్టి గోబెల్స్ ప్రచారం ద్వారానే ప్రజలలో ఇంకొక 6 రోజులు ఉంది కాబట్టి ఆందోళన క్రియేట్ చేసేసి దాని ద్వారా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు పక్కకెళ్ళేసి దీని చుట్టే చర్చ జరిగించేసి తద్వారా లబ్ధి పొందవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసే వాళ్ళు ఆలోచన చేయవచ్చు అనేటువంటి వారి యొక్క పన్నాగంలో భాగంగా ఇది. కరెక్ట్గా మీరు గమనించండి, ప్రశాంత్ కిషోర్ అనేటువంటి స్ట్రాటజీ కన్సల్టెంట్, చంద్రబాబు స్ట్రాటజీ కన్సల్టెంట్ హైదరాబాద్లో కలవడము, ఆ రోజు రాత్రి నుంచే ఈ ల్యాండ్ టైటిల్ గురించి రావడము. అంటే వాళ్ళ యొక్క స్ట్రాటజీ కూడా ఎలా చెప్తున్నారంటే అబద్ధాలు చెప్పేద్దాం, జనాలను మోసం చేసేద్దాం, మేనిఫెస్టో నమ్మలేదు, జగన్ మేనిఫెస్టో పర్ఫెక్ట్గా ఉంది, మీ మేనిఫెస్టో చంద్రబాబు మేనిఫెస్టో నమ్మట్లేదు, ఏమీ లేదు, 2014 కంపేర్ చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, 14లో ఇచ్చిన హామీలు అమలు అయ్యాయా అంటే జనాలు ఇలా 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 అంటున్నారు. సో కరెక్ట్గా అది నమ్మటం లేదు. తెలుగుదేశం మేనిఫెస్టో అనేటువంటి ఒక అంచనాకు వచ్చిన తర్వాత ప్రశాంత్ కిషోర్ ఊడిపడము, హైదరాబాద్లో వీళ్ళందరూ కలవడము, దీని మీద పవన్ కళ్యాణ్ ఒక సభలో, లోకేష్ సభలో, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, TV5, చంద్రబాబు నాయుడు అదేది ముసాయిదా కాఫీలంట చించేశాడంట, మనం వస్తానే రద్దు చేస్తాము, లేనిదేమో చించేస్తాడయ్యా, అసలు అది అమల్లోకే రాలేదు. దానికి సంబంధించిన విధి విధానాలు ఇంకా పూర్తిగా కరెక్ట్ కాలేదు. అది క్లియర్ కావాలంటే సమగ్ర సర్వే జరగాలి. సమగ్ర సర్వే 100 సంవత్సరాల కిందట ఎప్పుడో జరగాల్సినటువంటి, అప్పుడు జరిగినటువంటిది ఇంతవరకు ఏ ప్రభుత్వం వచ్చినా కూడాను సర్వేనే జరగలేదు. ఏదో పేపర్ మీద డీట్స్ రాసుకోవడము, నేను భూమి కొన్నాననుకోండి, అక్కడ ఉందో లేదో కూడా నాకు తెలియదు, ఆ పత్రాల్లో ఉంది కదా, నాకు ఉంది కదా, రియల్గా అక్కడికి అనుభవంలోకి వెళ్ళిపోతే తెలుస్తుంది. అంటే ఈ యొక్క అబద్ధాలను ఎంత చక్కగా వలవేస్తున్నటువంటిది. ఇంకోటి ఆ డీజీపీ అనేటువంటిది కాదు సార్, పూర్తిగా ఖండిస్తున్నాం సార్. నిన్ననే ఆ కేసు ఫైల్ చేసిన తర్వాత A1 A2గా వాళ్ళు సంబంధించినట్టు పూర్తి ఆధారాలతో ఐటీడీపీ సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఆ కాల్ సెంటర్ యాజమాన్యులను పట్టుకొని ఎలా వచ్చిందనేటువంటిది విచారణ జరగడానికి వేస్తానే ఇమ్మీడియట్ డీజీపీ మీద వేటు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అనేటువంటిది కాస్త టైం దొరుకుతుంది. కొత్త డీజీపీ రావాలా, మిగతా చిన్న అధికారులు భయపడతారు, చంద్రబాబును వాళ్ళని రక్షించడానికి వాళ్ళ పెద్ద పన్నాగము. ఇదే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే దీనికోసమే వాళ్ళని సంరక్షించుకోవడానికి, దానికోసమే కేంద్రం యొక్క మద్దతు కావాలి కాబట్టే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారే కానీ ప్రజలకు ఏదో మేలు చేద్దామనేటువంటిది కానే కాదు. ఇది ప్రజలందరూ కూడా గమనించారు. రైట్.